నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. మొట్టమొదటిసారి మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి. మరిన్ని వీడియోస్ మీ ముందరికి ఉత్సాహంగా తీసుకురావడానికి మాకు అది తోడ్పడుతుంది. థ్యాంక్ యూ. మనం ప్రేమ పంతమా అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో లాస్ట్ పార్ట్ ఇది, 7th పార్ట్. గౌరీ నందుకి భ్రమర డైరీ తీసుకొచ్చి ఇచ్చింది కదా, దానిలో ఏముంది అనేది నందు చదవటం ప్రారంభించాడు. దానిలో పేజీలు తిప్పుతూ చదవసాగాడు నందు. ఒక దగ్గర రాసుంది, ఈరోజు నేను లైబ్రరీలో బుక్స్ తీసుకుంటున్నా. హఠాత్తుగా ఒక ఆజానుబాహుడు నా దగ్గరికి వచ్చి నుంచున్నాడు. అతను చాలా ఎత్తుగా, అందంగా, కళ్ళు మెరుస్తూ చాలా క్లెవర్గా కనిపించాడు. నా దగ్గరకు వచ్చి, నాకు మీరు నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, ఈసారి డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి అన్నాడు. నాకు ఆ మాటలకి కొంచెం చిరాకు అనిపించింది. ఎవరితను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. కానీ కాసేపు ఆగాక నాకు నవ్వొచ్చింది. ఏంటి చిత్రం, అసలు నాకు సంబంధం లేని చిత్ర విచిత్రమైన విషయాలన్నీ నా లైఫ్లోనే ఎందుకు జరుగుతాయి? ఆ రాత్రి పడుకున్నా ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించని, మనసు స్పందించని కథలని నా మనసు అతని రూపం మననం చేసుకుంటోంది. అతను చాలా అందంగా ఉన్నాడు, మంచి రంగు. రామాయణంలో ఆ శ్రీరామచంద్రుని వర్ణించినట్లు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం అన్నట్లు అతని కళ్ళల్లో ఏదో చెప్పలేనంత ఆకర్షణ ఉంది. ఎవరితను అని మళ్ళీ ఒకసారి కనిపిస్తే బావుండు అని అనుకున్నాను. నందు పెదవులు విచ్చుకున్నాయి ఆ లైన్ చదివాక. నా మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. మావయ్యతో నా పెళ్ళి అంటున్నారు. నా మనసంతా ఆందోళనగా ఉంది. నాకు మావయ్య అంటే ద్వేషం లేదు, కోపం అంతకన్నా లేదు. నిజం చెప్పాలంటే ప్రతాప్ చాలా మంచివాడు. కానీ అతని మంచితనం అతనికి తెలియదు. అమాయకుడు. పిన్ని చెప్పే మాటలు విని అతను అలా తయారయ్యాడు. అతన్ని భగవంతుడు రక్షించాలి. మావయ్యకు నాకు పెళ్ళేంటి? నాకు అతని యందు అలాంటి భావం ఎప్పుడూ లేదు. ఒక సోదర భావం, ఆత్మీయ భావమే కనిపిస్తుంది. నిజంగా మావయ్య నాతో సఖ్యంగా ఉంటే ఈ ఫీలింగ్స్ అన్నీ అతనితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ పెళ్ళేంటో, ఈ తతంగం ఏంటో నాకేం అర్థమవట్లేదు. నిజంగా అతనితో పెళ్ళి కనుక జరిగితే నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? ఆ రోజు కనిపించిన అబ్బాయి మళ్ళీ కనిపిస్తే బాగుండు అని ఇంకో పేజీలో రాసింది. ఈరోజు రాత్రి నా పెళ్ళి. ఆడపిల్లకి పెళ్ళి అంటే ఎన్నో ఊహలు ఉంటాయి, ఎన్నో కలలుంటాయి. నేను ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో లేను. నా బుగ్గల్లో నా భర్త అనే వ్యక్తిని తలుచుకోగానే సిగ్గులు లేవు, నా మనసులో ఊహలు లేవు. అసలు నాకు ఏ ఆలోచనలు లేవు. నా మనసుకు ఏది ఆలోచించే పరిస్థితి కూడా లేదు. బ్లాంక్, ఫుల్ బ్లాంక్. పెళ్ళి అయితే ఎలా అనేదే నా మనసులో మెదులుతున్న ఒక సందర్భం. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ సందర్భాన్ని నేను ఎలా అధిగమించాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాను. స్లీపింగ్ పిల్స్ తెచ్చిపెట్టుకున్నాను. ప్రశాంత నిద్ర. ఆ నిద్రలో ఎవ్వరికీ అందని సుదూర ప్రాంతాలకి చేరాలి, అంతే, అదొక్కటే మార్గం అని అనుకున్నాను. ఈరోజు భవానీమాత ఆలయానికి వెళ్తున్నాను. మావయ్యకి మంచి జరగాలి. పాపం అతన్ని ఆ దేవుడు రక్షించాలి. ఒకళ్ళ చేతిలో తన జీవితాన్ని పెట్టేశాడు. అతన్ని ఆ కబంధ హస్తాల్లోంచి ఎవరైనా రక్షిస్తే బాగుండు అని అనుకున్నాను. ఈ రోజుకి కరెక్ట్గా 7 రోజుల కిందట నా పెళ్లి జరిగింది. నాకు తెలియని అనూహ్యమైన మార్పులతో నా జీవితం పరిగెత్తింది. నా జీవితంలో ఇంత మార్పు జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. నందు, ఆ పేరు నా పెదవుల మీద ఆనందంతో, ఆప్యాయంతో, ప్రేమతో, ఇప్పుడు ఇష్టంతో అపురూపంగా పలుకుతున్నాయి. నా మనసు ఇప్పటికే అతని పేరు కొన్ని వేల కోట్ల సార్లు తలిచింది. మెరుపు కన్నా వేగంగా నా జీవితంలోకి అతని ప్రవేశం జరిగింది. కళ్ళు మూసి తెరిచేలోగా నేను అతని దానినైపోయాను. అందం, చదువు, డబ్బు, హోదా, పొగరు, కోపం, చిలిపితనం, కఠినత్వం, ఇంకా ఎన్నో చెప్పలేనన్ని భావాలు అతనిలో చూశాను. అతన్ని నా అంతరంగం ఎంతో ఇష్టపడింది. జీవితంలో మొట్టమొదటిసారి నేను దేవుణ్ణి
నిశ్చితంగా భక్తిగా చూసి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. ఎందుకంటే నేను కోరిన కోరికలు కూడా నువ్వు తీరుస్తావా స్వామి అని, నాకు అంత అదృష్టం ఉందా అని. నిజంగా నందు నావాడేనా? ఇది భ్రమ కాదు కదా. అలా చేయకు స్వామి. భ్రమరని నందుకి ఎప్పుడు దూరం చేయకు. బ్రతకలేదు, బ్రతకదు కూడా. ఈ జన్మకి ఇదే నా ఆఖరి కోరిక అని రాసుకుంది. నందు సూర్య తమ్ముడట. సూర్య, నేను జీవితంలో పోగొట్టుకున్న ప్రియనేస్తం నా మీద పగతో చేసుకున్నాడట నందు. పిచ్చి నందు అలా అంటాడే, కానీ అతని అల్లరి విసిరే మాటలను ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేను అతని దాసీనంట. నందు, నీలాంటి రాకుమారుడు దక్కాలే కానీ ఈ జన్మేంటి, జన్మ జన్మలకి నీ దాసీగానే ఉంటాను. నా కోసం అన్ని రకాల బట్టలు తీసుకొచ్చిచ్చాడు. ఒక ఆడపిల్లగా అతని నోటి వెంట రకరకాల మాటలు విసురుతుంటే నా మనసు పులకించిపోతూ ఉంటే దాన్ని అదుపు చేయలేక, అతని చేష్టలు తట్టుకోలేక సిగ్గుపడాలా లేదా కోపం నటించాలా లేదా ఇష్టంతో అతన్ని అల్లుకుపోవాలా ఏదీ తెలియక కళ్ళప్పగించి చూడడం ఒకటే నా వంతయింది అని దానిలో రాసుంది. నందు నవ్వుకున్నాడు ఆ మాటలకి. నందు నన్ను బాత్రూంలోకి లాక్కెళ్ళిపోతుంటే ఏం చేయాలో తెలియక బొమ్మలా అతన్ని ఫాలో అయిపోయాను. పరిచయం లేని అతను జన్మ జన్మల పరిచయం ఉన్నట్లు, ఎన్నో ఏళ్ళు సంసారం చేసినట్లు భ్రమీ నూనెరాయి అంటే అలాగే అవాక్కైపోయి నుంచున్నాను. ఒక అంగవస్త్రంతో పూర్తిగా నగ్నంగా నుంచున్న అతన్ని చూసి నాలోని ఆడమనసు లేడి పిల్లల పరుగులు తీసింది. రోజ్ రెడ్ అనే అతని పెదవులు పలికే మాటలకు నవ్వి తలొంచుకుని, చిచ్చి సిగ్గులేని పిల్లాడు అని ప్రేమతో మురిసే ఈ మనసుకు ఎలా చెప్పాలి, బయటపడికే పిచ్చిదానా అని నందు గుండె ఆనందంతో పొలకరించింది. రాస్తావా, నేను రాయనా అనే అతని బెదిరింపు మాటలకి భయంతో అమ్మో నిజంగానే అన్నంత పని చేస్తాడితను అని అతనికి ఇష్టంతోనే ఆ రోజు నూనె రాశాను. నందు తనకి మేనరికం ఉందని, ఆమె పేరు స్వప్నవల్లి అని చెప్పారు. నన్ను పగతో చేసుకున్నాడట. సర్వ హక్కులతో తను పూర్తిగా ఆమెకే సొంతమట. ఈ పిల్లాడిని ఎలా అర్థం చేసుకోవాలి? నందు, నీకు తెలియని ఒక విషయం నేను చెప్తాను. నీ మనసు అనే సామ్రాజ్యంలోకి నేను నీకు తెలియకుండా పగతోనో పంతంతోనో తీసుకెళ్లిన పట్టమహిషిని. నందు, నీ చేతులతో నువ్వే అమ్మవారి ఎదుట ఈ పసుపు కొమ్ముకం కట్టావు. దీని విలువెంతో తెలుసా? నా జీవితమంతా. పిచ్చి నందు, నీకు నువ్వే నన్ను తగుల్చుకున్నావు. నీకు కూడా తెలియని విశేషం ఏంటంటే నువ్వు నన్ను వదుల్చుకోలేవు. నందు, కృష్ణుడు అందరివాడే, కానీ అన్ని హక్కులు రుక్మిణికే. అలానే నాకే నీ మీద అన్ని హక్కులు. ఇప్పటికైనా అర్థమైందా, లేదా రెండు మొట్టికాయలేసి చెప్పాలా అని రాసుకుంది. నవ్వుకున్నాడు నందు. నందుని దూరం నుంచి చూస్తూ అందరూ అతని ఫీలింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. నందు ఈరోజు నన్ను తీసుకొచ్చి నిజంగానే నా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆస్తి, డబ్బు, నగలు నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రాణం లేనివన్నీ నాకు అవసరమా? నందు, నాకెందుకు ఈ శిక్ష? చాలా బాధగా ఉంది. గుండెల్ని ఎవరో పిండుతున్నట్లే ఉంది. నందు నందు అని నా మనసు చేసే ఆక్రందన నీకు వినిపించలేదా? నందు, ఈ భ్రమర నీది కానప్పుడు ఇంకెవరిది కాదు. అంతే. నాకు అంతటి శిక్ష వేయకు నందు అని. సూర్య, ఇప్పుడు నీ బాధ నాకు తెలిసింది అని రాసుకుంది. నందు, ఈ రోజు నా ఫ్రెండ్ కన్య వచ్చింది. యూకేకి తన వెంట రమ్మంది. తనతో రమ్మని. ఇంకా చాలా అలసిపోయినట్లుంది నందు నాకు. నేను వెళ్ళిపోవాలనే ఉంది నాకు కూడా. కానీ నిన్ను వదిలి వెళ్ళగలనా? ఎక్కడికి పారిపోను నీ నుంచి శరీరాన్ని అయితే తీసుకెళ్ళగలుగుతానేమో, కానీ నా మనసుని నేను ఎట్లా తీసుకెళ్లను? అది నీ చుట్టూనే తిరుగుతోంది. నిన్ను వదిలి రానంటోంది. ఏం చేయాలి నందు? నిజంగా ఏం చేయాలో చెప్పు. నాకు ఇవన్నీ ఎదుర్కొనే బాధలు, నాకు చాలా అలసిపోయినట్లుంది. నాకు ఏ ఆశలు లేవు నందు. కళ్ళు మూసుకొని ఏ భయాలు లేకుండా మనశ్శాంతిగా నీ గుండెలో ఒదిగిపోయి హాయిగా నిద్రపోవాలనుంది. అదే నా చివర శాశ్వత నిద్ర అయినా సరే అని రాసింది. సూర్య, చూడు, నందు నా పర్మిషన్ లేకుండా నా జీవితంలోకి వచ్చేశాడు. నా మనసులోకి కూడా వచ్చాడు. నా మనసు ప్రాణం తీసుకుపోయి శరీరాన్ని ఒక్కదాన్ని ఇక్కడికి వదిలాడు. నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నా మనసుతో ఆడుకునే అధికారం అతనికి ఎవరిచ్చారు చెప్పు? సూర్య, కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్లు ఎత్తుకొచ్చి ఇప్పుడు కాదు పో అంటే ఎలాగా?
ఐ హేట్ యు నందు, ఐ హేట్ యు అని రాసింది దానిలో. నందుకి ఆ లైన్ చదివి బాధ అనిపించింది చాలా. ఆ తర్వాత కళా ప్రతాప్ గురించి రాసింది. కళని ఎలాగా తను తీసుకొచ్చేశాడో ప్రతాప్ చెప్తుంటే నందు చేతిలో ఏమవుతాడా అని చాలా భయమేసింది. ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలా అని ఆమె ఆలోచనలు అంతరంగం పరిగెత్తసాగింది. కానీ ఎటువంటి దారి కూడా కనిపించలేదు భ్రమరకి. మొన్నాడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. నందు ఎలా తెలిసిందో తెలియదు అతనికి అక్కడికి వచ్చాడు. నా చెంప చెళ్ళుమనిపించాడు. నందు మేమెవ్వరం చెప్పినా కూడా వినకుండా నన్ను తోసేసి వెళ్ళిపోయాడు. నాకు గుండె ఆగినంత పనైంది. నందు నందు అని అరిచినా కూడా లాభం లేకపోయింది. ముగ్గురం రాజహంసకి వెళ్ళిపోయాం. నందు కోపాన్ని అవధులు లేకుండా ఉన్న అతన్ని చూసేటప్పటికే నాకు భయమేసింది. అతని మాటలు శరాఘాతాల్లా నన్ను ఈటెల్లా గుచ్చుతున్నాయి. తనన్న ఏ మాటకి నేను బాధపడలేదు. తప్పుడు మాట అన్నాడు. నీ మాజీ ప్రియుడు కదా ప్రతాప్, వెళ్ళు, నువ్వు అతని వెంటే వెళ్ళిపో అన్నాడు. నా బుర్ర తిరిగిపోయింది. నా నందు నేను ఆ మాట అన్నది అని. అంతటి అపవాద నో నందు, నిన్ను చంపేస్తాను. నీ భ్రమరని అనుక్షణం నీ గురించి ఆలోచించే నన్ను అంత మాట అంటావా? నిన్ను చంపేస్తాను అని అనుకున్నాను. నందు ఆవేశంతో అన్న మాటలు నేనెంత పట్టించుకోకూడదు అనుకున్నా విచక్షణ లేని ఈ మాట మాత్రం నేను తట్టుకోలేకపోయాను. నా బుర్రని అది తినేస్తోంది. నో, నా నందుని అలా ఎందుకన్నాడో అడగాలి. ఈడియట్, నీ భ్రమర గురించి నీకు తెలియదా అని చెప్పాలనిపించింది. ఆ చెంప ఈ చెంప వాయించి అడగాలనిపించింది. అడుగుతాను. నందు, నీ భ్రమర అలా చేస్తుందా? అందమైన నా కళ్ళ వెనకాల కసి ఉందా? ఏం నందు, నా కళ్ళ వెనకాల నీ మీద దాగి ఉన్న ప్రేమ కనిపించలేదా? నా మనసంతా నిండి ఉన్న, నా మనసులో ఉన్న, దాగి ఉన్న నీకు తెలియదా? అది నీ మీద కుట్ర పన్నుతుందా? నేను మహానటినా? నందు, నన్ను ఏమన్నావు? నాకు ఆశ. అవును, నా అనుకున్న మగాడి మీదే నేను ఆశపడ్డాను కానీ పరాయి వాడి మీద కాదు. నా మొగుడి మీదే ఆశపడ్డాను కానీ వేరే వాడిని నేను కలలో కూడా తలవలేదు. ఆశే నందు, నిజంగా నాకు నీ మీద ఆశే అని ఏడ్చింది ఆ రోజు కళ మా ఇంట్లోకి అడుగుపెట్టింది. నాకు చాలా సంతోషం వేసింది, బాధ కూడా వేసింది. ముగ్గురన్నల ముద్దుల చెల్లెలు, జమీందారులింట గారాల బిడ్డ, ఎంతో వైభవంతో జరగాల్సిన తన పెళ్లి వేడుక ఇలా జరిగింది. మనసులో కోరుకున్న వాడితో పెళ్లి జరిగిందందుకు కళ ముఖం చాలా కళకళ్లాడుతోంది. ప్రతాప్ ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. నా బాధలు తాత్కాలికంగా పక్కన పెట్టి వారి కలయిక ఎలాంటి చిరాకులు పరాకులు లేకుండా జరగాలని ఆశపడ్డాను. గౌరికి కూడా అదే చెప్పాను. కళకి మావయ్యకి నేను గౌరి తలంటి పోసాం, కొత్త బట్టలు కట్టించాం. మావయ్య ఇన్ని చేస్తున్నా నా చేతులు పట్టుకొని ఎమోషనల్ అయితే నేనిప్పుడు మీ అమ్మని చెల్లిని అనుకోని మావయ్య అని ఓదార్చాను. మావయ్య భ్రమి, నీలాంటి తల్లి ఉంటే ఎప్పుడో బాగుపడేవాణ్ణి అన్నాడు ప్రేమగా. గౌరి చలోక్తులతో సరదాలతో వారి ఫస్ట్ నైట్ రూములోకి వాళ్ళని పంపించి సంతోషించాము. ఆ జంట కలకాలం ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని మనసారా కోరుకున్నాను. మళ్ళీ నా మనసు నందు మీదకి వెళ్ళింది. ఎలా ఉన్నాడో, తిన్నాడో తినలేదో, ఏం చేస్తున్నాడో అని కొట్టుకుపోయాను. మర్నాడు పనుండి బజార్కి వెళ్తే రాజ్ కనిపించాడు. నందు ఎలా ఉన్నారని అడిగాను. నాకు తెలుసు తను కోపంతో తినరని. నా నందుని ఎలా ఓదార్చాలా అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ దారి నాకు తెలియలేదు. ఎందుకంత కోపం ఆవేశం నందు అని అతన్ని దగ్గరికి తీసుకోవాలనిపించింది. నన్నన్న మాటకి నందు సమాధానం వినాలనిపించింది. నా మెడలో పసుపు కొమ్ము తీసి చూసుకున్నాను. నన్ను రావద్దంటాడా? తనెవరసలు రావద్దంటానికి? తనని చూడొద్దంటానికి? సిగ్గు, అభిమానం, కోపం, బిడియం అవన్నీ పక్కన పెట్టి నందు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నన్ను తిట్టినా కొట్టినా చంపినా సరే నా నందుని చూడాలి. నందు, నేను వస్తున్నాను. రేపు తెల్లారితే నీ ముందర ఉంటాను. అయ్యగారు ఈ దాని మొహం చూసి ఏమంటారో, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని రాసుంది ఆ పుస్తకంలో. ఆ బుక్కు చదివి గుండెలకి హదుముకొని కళ్ళు మూసుకుని కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉండంగా చాలా బాధగా
వెనక్కి వాలాడు నందు. రాజు వచ్చి అన్నయ్య అన్నాడు. రాజును చూసి రాజ్ నేను భ్రమర ప్రేమకు అర్హుణ్ణేనా అన్నాడు. రాజ్ నవ్వి వదిన లేవగానే అడుగుదుగాన్లే చెప్తుంది అన్నాడు. నందు నవ్వాడు. సిస్టర్ ఈ లోపల బయటికి వచ్చింది. ఇక్కడ నందు ఎవరు అంది. నందు గబాల్న నేనే అన్నాడు. ఆవిడికి మెలకు వస్తోంది. నందు నందు అని అంటోంది. డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి అంది. ప్రతాప్ వెళ్ళు నందు అన్నాడు. వద్దు ప్రతాప్ నాకు భయంగా ఉంది అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా ఏంటి నందుకి భయమా అన్నారు. నందు నవ్వి భ్రమర ఈ పరిస్థితికి నేనే కారణం అన్నాడు. చాలే పెద్ద నందు, నువ్వు కనిపించకపోతే ఈసారి భ్రమర ఆ రోజు నందు భ్రమరని ఎత్తికెళ్ళినట్లే భ్రమర నందుని ఎత్తికెళ్ళిపోతుంది ఈరోజు అన్నాడు ప్రతాప్. గౌరీ అంది. అదేటి బాబు వెళ్ళు, సిగ్గుపడుతున్నావా? ఆ పుస్తకం నాకివ్వు అంది. నూను ఇది నాది అన్నాడు. అలాగే నేనిచ్చానని తెలిస్తే భ్రమరమ్మ నన్ను కొడుతుంది తెలుసా? నువ్వు రూమ్లోంచి రాగానే నీ చేతికే ఇస్తాను, దాచుకుందు గాని వెళ్ళిరా అయ్యా అంది. నవ్వి బుక్కు ఇచ్చి లోపలికి వెళ్ళాడు నందు. డాక్టర్ దగ్గరికి రమ్మనమని సైగ చేశాడు. నందు వచ్చాడు. పక్కన కూర్చొని చేయి పట్టుకోండి, తను కళ్ళు తెరుస్తుంది నెమ్మదిగా అన్నాడు. డాక్టర్ చెప్పినట్లే చేశాడు నందు. రెయిన్లో తడిసింది కదా, అందుకే ఇంత ఎఫెక్ట్. షీ ఈజ్ ఓకే నౌ, టేక్ కేర్, రేపు డిశ్చార్జ్ చేస్తాను అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు నందు. నందు భ్రమర చేయి అందుకొని పొడుగ్గా అందంగా ఉన్న ఆ వేళ్లని పెదవులకి ఆనించుకుని ఆమె పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. దగ్గరగా జరుపుకొని ఆమెనే చూస్తున్నాడు. ఆ పిలుపుకి భ్రమర అని పిలిచాడు. ఆ పిలుపుకి రెప్పలు తెరవలేక తెరిచింది భ్రమర. నందుని చూసి నందు ఈ దాసి దానికోసం వచ్చారా అంది నవ్వుతూ. భ్రమి అన్నాడు బాధగా. కళ్ళంబట నీళ్లు బొటబొటా కారినయి. నందు కస్సున చూసే ఈ కళ్ళు కన్నీళ్లు కారుస్తున్నాయా? నో నో నందు, నాకు ఈ కళ్ళు ఇలా నచ్చలేదు. యారోగెంట్ ఐస్ ఐ వాంట్ అంది. నవ్వాడు. లోపలికి వచ్చిన ప్రతాప్, రాజ్, కళ, గౌరీ అందరూ నవ్వి నందుని చూశారు. గౌరీ దగ్గరకొచ్చి భ్రమరమ్మ నాకు చాలా విషయాలు తెలిసినాయి, నీకు చాలా విషయాలు చెప్పాలా ఈ నందుబాబు గురించి అంది. ఏయ్ అన్నాడు నందు. అందరూ నవ్వారు. నువ్వు ఏటన్నా అనుకో బాబు, భ్రమరమ్మకి చెప్తాలే నీ గురించి అంది. నవ్వుతూ తల ఉంచుకున్నాడు. భ్రమర చేయి మాత్రం వదల్లేదు, అలాగే పట్టుకున్నాడు. అమ్మా చిన్న పిల్లోళ్లాగా ఏడ్చాడమ్మా. నీటి చుక్క తాగలేదు. నీకు బాగుంది అని డాక్టర్ బాబు చెప్పే వరకు అస్సలు మా ప్రపంచంలోనే లేడమ్మా ఈ నందుబాబు. భ్రమరమ్మ ఈ బాబు కోపమంతా డాంబికమే, వచ్చాక చెప్తాలే నీకు ఈ బాబు కథలన్నీ అంది. చూస్తేనే భయమేసిందాదమ్మా అందరికీ. ముందర నీ గురించి కన్నా ఈ బాబు గురించే అందరూ భయపడిపోయినారు అంది. గౌరీ ఇంకాపు తల్లి, నా పరువు తీయకు అన్నాడు నందు సిగ్గుగా. బాబు పెళ్ళాం దగ్గర సిగ్గేట్ నాయనా అంది. అందరూ నవ్వారు. ప్రతాప్ దగ్గరకొచ్చి తల నిమురుతూ ఎలా ఉంది భ్రమి అన్నాడు. మావయ్య అంది. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చిచ్చి ఏంట్రా ఇది? చూడు నీ నందు నీ దగ్గరే ఉన్నాడు. భ్రమి నందు నీ కోసం అల్లాడాడమ్మా. ఏం తినలేదు తాగలేదు తెలుసా? నందుని ఆట పట్టిద్దాంలే, పడుకో, రెస్ట్ తీసుకో, కొంచెం తగ్గాక అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. తలూపింది సరేనన్నట్లు. కళ, రాజ్ కూడా వచ్చి పలకరించి వెళ్ళారు. నందు చెయ్యి తీసుకోబోతే వదల్లేదు, గట్టిగా పట్టుకుంది. గౌరీ అంది. ఏంటమ్మా అంది అది దగ్గరకు వచ్చి. గౌరీ నాకు పెద్ద గ్లాసు ఫ్రూట్ జ్యూస్ అన్నా లేదా పాలన్నా తీసుకురావా అంది. అలాగేనమ్మా అని అది బయటికి పరిగెత్తింది. భ్రమర నందునే చూస్తోంది. పీక్కుపోయింది ముఖం, ఏడ్చినట్లున్నాయి కళ్ళు. భ్రమి ఏంటలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంది. గౌరీ పెద్ద గ్లాస్తో ఆరెంజ్ జ్యూస్ తెచ్చిచ్చింది. తాగండమ్మా అంది. భ్రమర లేవబోతే నందు చెయ్యి ఆసరా ఇచ్చి లేపి కూర్చోపెట్టాడు. గౌరీ నువ్వు బయటికెళ్ళు అంది. అలాగేనమ్మా అని అది గ్లాస్ భ్రమర చేతికిచ్చి డోర్ దగ్గరికేసి వెళ్ళిపోయింది. నందు భ్రమరని చూసి తాగు భ్రమర అన్నాడు. ఇది నాకు కాదు అంది. మరెవరికి అన్నాడు. నందు నోటి దగ్గరికి తీసుకువచ్చి నా యజమానికి అంది. కళ్ళల్లో నీళ్లు కారే అతనికి. నందు అంది. సారీ అన్నాడు. తాగండి అంది. వద్దు భ్రమి నువ్వు తాగు అన్నాడు. దగ్గరికి రండి అంది.
బల్ల మీద నుంచి లేచి మంచం మీద తనకి దగ్గరగా కూర్చున్నాడు. తాగండి అంది. తాగాడు. భ్రమర నందునే చూస్తూ ఎంత పీక్కుపోయిందో ముఖం అంది. భ్రమి అని తనని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏయ్, ఇది మన బెడ్రూమ్ కాదు, ఇష్టం వచ్చినట్లు ఉండడానికి అంది. నవ్వి వదిలి, బెడ్రూమ్ అయితే వస్తావా, నేను చెప్పినట్టు వింటావా అన్నాడు. ఏం చెప్తారు అంది. చెప్తా, నన్ను వదిలి నాకు చెప్పకుండా వెళ్ళినందుకు నిన్ను అప్పుడు చెప్తాలే అన్నాడు. నన్ను అంది. చెప్తాగా, తర్వాత వస్తావుగా అన్నాడు. ఓ అలాగా అంది. మొన్నాడు డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొచ్చారు భ్రమరని. అన్నయ్య ఆగు అంది కళ గుమ్మంలోంచి. నందు భ్రమర ఆగారు. కళ, గౌరీ ముత్యాలు హారతిచ్చారు. నందుబాబు నాకేమిస్తారు అంది గౌరీ. నువ్వు ఏం కోరుకుంటే అది అన్నాడు నందు. బాబు నాకేమి వద్దు బాబు, మీరిద్దరూ ఆనందంగా ఉండడమే కావాలా అంది. రాజలక్ష్మి దగ్గరకు వచ్చింది భ్రమర. అత్తయ్య అని ఆవిడ్ని కౌగిలించుకుంది. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో, ఈ తతంగాలన్నీ ఇంకా మానేయండి, అయినవన్నీ చాలు ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి అందరూ హాయిగా బ్రతుకుదాం, ఇవన్నీ వద్దు తల్లి మనకి అంది. అలాగే అత్తయ్య అన్నట్లు తలూపింది భ్రమర. భ్రమర భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్లబోతుంటే, ఒక్క నిమిషం అండి అని రాజ్ అంది. వదినా అని దగ్గరకొచ్చాడు రాజ్. రాజు చేతులు పట్టుకొని థ్యాంక్స్ అంది. వదినా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, నీ హక్కు నీకు చెప్పానంతే అన్నాడు. అర్థం కానట్లు చూశారందరూ. ఇదిగో మీ ఆయన నన్ను కొడతాడేమో చూడు, ఎంత సీరియస్గా చూస్తున్నాడో అన్నాడు నందుని చూస్తూ. నవ్వి, నాకన్నా నీకే నీ అన్న గురించి తెలుసు అంది. ఏంటది అన్నాడు నందు. పొద్దున్నే భార్యగా వచ్చి కమాండ్ చేసి నీ హక్కు నువ్వు సాధించుకోవదినా అని నాకు చెప్పింది నా మరిదే అంది. నందు అందరూ ఒకటే, నాకే ఏం తెలీదు అన్నాడు. అందరూ నవ్వారు. గౌరీ అందుకుని, నీకేటి తెలియదు బాబు, నాను చెప్పినానుగా అన్ని రహస్యాలు అంది. గౌరీని చూసి, నిజమే గౌరీ, నీ రుణం నేను తీర్చుకోలేను అని అన్నాడు నందు. ఏం రహస్యాలు అన్నారు రాజ్యలక్ష్మి భ్రమర. అది నాకు గౌరీకే రహస్యం అని భ్రమరం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటది అన్నాడు రాజ్ అర్థం కాక. అదే బాబు, డైరీ ఇచ్చినాను కదా ఆ విషయం అంది. అందరూ నవ్వుకున్నారు. గదిలోకి వెళ్ళాక తనని చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నాడు. ఏంటిది అంది భ్రమి. అక్కడ ఎత్తుకునేవాడిని అందరూ ఉన్నారని ఆగానన్నాడు. వాట్, నందు కూడా అందరి గురించి ఆలోచిస్తారా అంది. నవ్వి మంచం మీద దించి పడుకోబెట్టాడు. రెస్ట్ తీసుకో అన్నాడు. యజమాని గారు, నా బంగళాకి నేను వెళ్తాను అంది. తననే చూస్తూ భ్రమి, ఇంకా నా మీద కోపమా అన్నాడు. లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ పెళ్ళి ఎంగేజ్మెంట్స్కి అడ్డు రావడం నాకు ఇష్టం లేదు అంది. తననే చూస్తుంటే ఏంటలా చూస్తున్నారు అంది. దగ్గరకొచ్చి భ్రమి వేరు నందు వేరు, ఎప్పుడెప్పుడైనారు అన్నాడు. భ్రమర కళ్ళల్లో నీళ్లు బయటికి వచ్చాయి. భ్రమరకి నందు అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ నందుకి మాత్రం భ్రమరే లోకం అన్నాడు. భ్రమర కళ్ళు ఆనందంతో మెరిసినాయి. ఇదెప్పటి నుంచి స్వామి, పగ ఎప్పుడు ప్రేమ కింద మారింది అంది. భ్రమరని చూసి నవ్వి తన మెళ్ళో ఉన్న పసుపు కొమ్ముని తీసి చూపిస్తూ, ఇది కట్టినప్పటి నుంచి అన్నాడు. నో, అలా అయితే నన్ను ఎందుకు వదిలేశారు? ఏయ్, నిన్నెక్కడ వదిలాను భ్రమర? నిన్నెప్పుడూ వదలలేదు. కొంచెం కోపం ఉన్నమాట నిజమే, కానీ నా మనసు చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంది. సూర్య మరణం ఒక బాధ పక్కన, దానికి కారణం నువ్వు కాకపోయినా అంగీకరించలేని నిస్సహాయత ఒక పక్క, అలాంటి టైంలో అత్త స్వప్న ఎంగేజ్మెంటు, ఈ గొడవ ఇంకో పక్క, నిన్ను వదలలేక నా మనసు ఆంతరింగక సంఘర్షణ ఇంకో పక్క. కానీ నేను అమాయకంగా ఇంతింత చారడేసి కళ్ళతో చూసే నా భ్రమరని వదలాలా అని నా మనసు నాకు ఎదురు తిరిగింది. నిన్ను చూడాలని వచ్చినప్పుడు దగ్గరికి తీసుకోవాలని, నా భార్య నా ఇష్టం అని, నా దాసివి కావు నువ్వు, నా హృదయ రాణివని, అపరంజి బొమ్మవని చెప్పాలనిపించింది. నిన్ను చూడగానే నిన్ను ఏడిపించాలనే చిలిపి కోరిక ఒక పక్క. అలా నిన్ను ఏడిపించినప్పుడు ఎర్రబడే నీ ముఖ అందచందాలు చూసి మనసు పొంగిపోయినా, నేను తప్పు చేయటం లేదు కదా అనే
అనుమానం, నా అంతరాత్మ మళ్ళీ నన్ను ప్రశ్నిస్తుంటే అది తీసుకోలేక నాలో నేను ఎంత సంఘర్షణ పడ్డానో, ఎంత బాధపడ్డానో నాకే తెలుసు భ్రమర, ఇంకెవరికీ తెలియదు అన్నాడు. ఈ బాధలన్నిటికీ నేనే కారణం, సరిగ్గా నిన్ను అర్థం చేసుకోకపోవటం అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని తన గుండె మీద పెట్టుకున్నాడు. భ్రమర ఒక్క క్షణం ఆలోచించి అతని కళ్ళల్లోకి అదే తదేకంగా చూస్తూ కూర్చుంది. ఏంటలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు, ఇదంతా అసలు నిజమేనా? మీరు ఆ వాయునందనేనా అని అడిగింది. ఏ, నీకు నేను అలా అనిపించటం లేదా అన్నాడు ఆమె ముఖం చూస్తూ. లేదు, ఆ రోజు నేను చూసిన ఆ వాయునందన్కి ఇప్పుడు నేను చేస్తున్న ఈ వాయునందన్కి సహస్రం తేడా ఉంది అంది. నవ్వేశాడు. ఆమెని దగ్గరికి తీసుకొని గుండెల్లో దాచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా గడిపారు. రాజ్కి కూడా మంచి అమ్మాయితో పెళ్లి జరిగింది. నందుకి, భ్రమరకి ఒక కొడుకు పుట్టాడు. మొట్టమొదట ఆమె కోరిక తీరింది. సూర్య అనే పేరు పెట్టారు. చాలా అందంగా ఉన్నాడు. నిజంగా సూర్య పోలికలు ఆ పిల్లాళ్ళలో ఎక్కువగా కనిపించాయి అందరికీ. సూర్యనే మళ్ళీ పుట్టాడు అని అందరూ ఆనందించారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి మరో 2 ట్విన్స్ పుట్టారు. రాజుకి కూడా ఈ లోపల ఒక పాప పుట్టింది. కళ, ప్రతాప్కి ఈ లోపల 2 పిల్లలు పుట్టారు. ఇలా వారి జీవితాలు ఆనంద డోలికల్లో సాగినాయి. ఆ రోజు నుంచి భ్రమరని ఒక్క నిమిషం కూడా వదిలేవాడు కాదు నందుని కూడా భ్రమర అలాగే నీడలా వెంట ఉండి అతని ప్రేమలో తను కరిగిపోయి అతన్ని తన ప్రేమలో కరిగించింది. ఇదండి ప్రేమ పంతమ అనే కథ. మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి తప్పకుండా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్, మరిన్ని కొత్త కొత్త కథలతో మీ ముందర ఉంటుంది మీ కదంబమాలిక ఛానల్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.